వెల్కమ్ బ్యాక్. ముఖ్యమంత్రి కేసీఆర్ కాసేపట్లో బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో వైజాగ్ బయలుదేరతారు. సీఎం కేసీఆర్ కు ఘన స్వాగతం పలికేందుకు శారదాపీఠం అన్ని ఏర్పాట్లు చేసింది. అక్కడి నుంచి విశాఖపట్నం నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి యుగంధర్ అందిస్తారు. యుగంధర్, వైజాగ్లో ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు? ముఖ్యమంత్రి గారి రాకను పురస్కరించుకుని అక్కడ ఎటువంటి ఒక ఉత్సాహపూరిత వాతావరణం కనిపిస్తూ ఉంది? వాళ్ళు ఏమంటారు ముఖ్యమంత్రి రాక సందర్భంగా? రాజేష్, మరి కాసేపట్లో బేగంపేట నుంచి బయలుదేరి విశాఖ ఎయిర్పోర్ట్కి ముఖ్యమంత్రి కేసీఆర్ చేరుకోబోతున్నారన్న వార్త తెలిసినటువంటి వైజాగ్లో ఎవరైతే ప్రజలు ఉంటారో వాళ్ళందరూ కూడా ఆహ్వానిస్తున్నట్టు మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఏదైతే టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక ఉద్యమ పార్టీ తెలంగాణకు సంబంధించి పరిమితం అవుతుంది అని చెప్పేసి ఊహాగానాలు గతంలో ఉండే, కానీ తెలంగాణ ముఖ్యమంత్రిగా రెండోసారి ఎన్నికైన తర్వాత ఏదైతే శారదా పీఠాధిపతి శంకరాచార్యకి సంబంధించినటువంటి ఏదైతే స్వరూపానంద స్వామి ఉన్నారో, స్వరూపానంద సరస్వతి ఉన్నారో, ఆయనని ఆ ఆశీస్సులు తీసుకోవడం కోసం విశాఖ వస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు, న్యూట్రల్గా ఉండేటటువంటి ప్రజలు మొత్తం కూడా భారీగా ఆయనకు స్వాగత ఏర్పాట్లు చేశారు. మనం విశాఖపట్నంలో మనం విజువల్స్లో చూసినట్లయితే కానీ మనకు కనబడుతున్నటువంటి దృశ్యాలు చూసినట్లయితే హైదరాబాద్ నగరంలో ఏ విధంగా అయితే కేసీఆర్కి ఉంటుందో విశాఖ నగరంలో కూడా అదే విధమైనటువంటి ఏర్పాట్లు చేశారు. భారీ కటౌట్లు పెట్టారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా పోటాపోటీగా మనకు కనబడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం అనేది కొత్తగా ఏర్పడిన తర్వాత అనేక సంక్షేమ పథకాలు, అనేక పారిశ్రామిక విధానం, ఆ తర్వాత రైతాంగానికి కల్పించినటువంటి మొత్తం కూడా ఇవన్నీ చూసినటువంటి ఒక తెలంగాణే కాదు, ఆంధ్రే కాదు, దేశంలో ఉన్నటువంటి మిగతా ఏ రాష్ట్రాలైనా సరే కల్వకుంట్ల చంద్రశేఖరరావు అనేటటువంటి వ్యక్తి ఒక ప్రాంతానికి చెందినతను కాదు. ఇది మొత్తం దేశం గర్వించదగ్గ ఒక నాయకుడు మా ప్రాంతానికి వస్తుందంటే మాకు చాలా సంతోషంగా ఉందని చెప్తున్నారు. ఈ రోజు నుంచి ఏదైతే ఇక్కడ విశాఖలో ఇక్కడ చేసిన తర్వాత దీని తర్వాత ఒరిస్సా నుంచి పశ్చిమ బెంగాల్ పోతారు, ఆ తర్వాత నుంచి ఢిల్లీ పోయేటటువంటి టూర్లో భాగంగా మొదటిసారి ఇక్కడికి వస్తున్నటువంటి నేపథ్యంలో విశాఖకు సంబంధించినటువంటి ప్రజలు భారీ ఎత్తున స్వాగత ఏర్పాట్లు చేశారు. యాక్చువల్గా శారదాపీఠానికి వస్తున్న నేపథ్యంలో ప్రజలు కూడా సంతోషంగా మేము కేసీఆర్ను చూడాలని చెప్పేసి ఇప్పటికే ఎయిర్పోర్ట్ పరిసర ప్రాంతాలకు భారీగా చేరుకున్నటువంటి పరిస్థితి. మనతో కొంతమంది ఉన్నారు, వాళ్ళతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఒక తెలంగాణ ఉద్యమ అధినేత ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్కు ఇక్కడ ఇంత అపూర్వ స్వాగతం లభిస్తుంది, దేనికోసం లభిస్తుంది అని చెప్పేసి మనం అనుకుంటున్నాం. ఈరోజు రెండవసారి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసి విశాఖ శారదాపీఠానికి విచ్చేసి ఉన్నటువంటి మన్యులు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి విశాఖ నగరం తరపున స్వాగత సుమాంజలి తెలియజేసుకుంటూ ఈరోజు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఒక తెలంగాణ రాష్ట్రానికే కాదు యావత్ దేశానికి కూడా ఒక ఆదర్శప్రాయంగా నిలిచినటువంటి వ్యక్తి. ఎందుకంటే ఒక పోరాట పటిమతో ఆయన చేసినటువంటి ఎన్నో కార్యాలు చూసాం, ఎన్నో కార్యక్రమాలు చూసాం. ఫస్ట్ సారి తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఆయన ప్రవేశపెట్టినటువంటి ఎన్నో సంక్షేమ పథకాలు ప్రజల్ని ఆయన వలుపు తిప్పే పరిస్థితి మరి తెచ్చారు అంటే ఆ నాయకుడు చేసినటువంటి సంక్షేమ పథకాలని చెప్పేసి ఈరోజు దేశమంతటా ఆయన వైపు చూస్తూ ఉన్నాయి. ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టినటువంటి పరిస్థితిని మనం చూసాం. ఈరోజు రైతు బంధు పథకం కానీ అలాగే అనేక ప్రాజెక్టులు పూర్తి చేశారు. ఆ రోజు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు 9 గంటలు ఈ ఆంధ్ర రాష్ట్రానికి కరెంట్ ఇస్తే మరి చంద్రశేఖరరావు గారు ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే 24 గంటలు కూడా రైతాంగానికి కానీ అలాగే పరిశ్రమలకు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి తెలంగాణలో మనం చూసాం. ఆయన గురించి చెప్తే మొన్న రెండవసారి తెలంగాణలో అయినటువంటి సాధారణ ఎన్నికలు మనం చూస్తే దేశమంతటా కూడా తెలంగాణ వైపు చూస్తున్నటువంటి పరిస్థితిని మనం చూసాం. ఎక్కడా కూడా వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాలు ఒక దృఢమైనటువంటి నమ్మకంతో ఆయన ఎక్కడ కూడా ఎవరు ఎన్ని మరి చెప్పినా సరే ఆయన ఎక్కడ కూడా దృఢ సంకల్పాన్ని కోల్పోకుండా యావత్తు తెలంగాణ అంతా తిరుగుతూ మరి ఏదైతే ఆయన పెట్టినటువంటి పథకాలని ప్రజలకు తెలియపరుస్తూ అత్యధిక మెజార్టీతో మరి రెండవసారి కూడా తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయడం జరిగింది. అలాగే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోనే కాదు, ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు,
యావత్ భారతదేశం కూడా మరి కల్వకుంట్ల చంద్రశేఖరరావు వైపు చూస్తూ ఉన్నదానికి ఇదే నిదర్శనం. ఎందుకంటే మరి లాస్ట్ ఎలక్షన్లో చాలామంది కొయ్యెత్తులు పన్నారు, ఎన్నో పన్నాగాలు పన్నారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు స్వయానా చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి మరి ఎన్నో ఆయన తాలూకా కాన్స్టిట్యున్సీలో తిరగడం జరిగింది. మరి ఆయన సొంతంగా ఆయన కుటుంబ సభ్యురాలైన మరి అక్కడ ఆవిడని కూడా సుహాసిని కూడా గెలిపించుకోలేనటువంటి పరిస్థితిని మనం చూసాం. ఎందుకంటే మరి చంద్రశేఖరరావు గారి గురించి మరి చెప్పితే తరగినటువంటి పరిస్థితి అలా చేశారు. కాబట్టి అలాంటి సంక్షేమ పథకాలు ప్రజలకి కానీ రైతాంగానికి కానీ యువతకు కానీ అందరికీ అన్ని కులవృత్తుల వాళ్ళకి కూడా అన్ని రకాలుగా సహాయాన్ని అందించారే. కాబట్టి ఈరోజు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మరి తెలంగాణలో ఒక చెదరన ముద్రగా ఈరోజు వేసుకున్నారని చెప్పే సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మీరు చెప్పండి, దీనికి సంబంధించి ఈరోజు ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి ఆంధ్ర రాష్ట్రానికి వస్తున్నారు, విశాఖకు వస్తున్నారు, శారదా పీఠాధిపతి దగ్గరికి వస్తున్నారు. నేపథ్యంలో అనేక సంక్షేమ పథకాలు చేశారని చెప్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి జనాలు ఆయన ఏ విధంగా చూస్తున్నారు? ముందుగా తెలంగాణ జనహృదయ నేత, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులైనటువంటి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు రెండోసారి విజయాన్ని సాధించిన తర్వాత మొట్టమొదటిసారిగా విశాఖ వస్తున్న సందర్భంగా వారికి మా విశాఖ ప్రజలందరి తరఫున కూడా హృదయపూర్వకమైన స్వాగతం పలుకుతున్నాం. ఈరోజు ఆయన సాధించిన విజయాన్ని మనం గమనించినట్టయితే ఏకపక్షంగా సాగిన ఈ ఎన్నికల్లో ఆయన అఖండ మెజార్టీని సాధించడం జరిగింది. దీనికి ప్రధానమైన కారణం ఆయనకి ప్రజల యొక్క నాడి లేదంటే ప్రజల యొక్క అవసరాలు ఆయనకి తెలిసినంతగా ఈ దేశంలో ఏ నాయకుడికి కూడా తెలియదనడం విచిత్రమైన విషయమే కాదు. ఆయన ప్రవేశపెట్టిన అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు, రైతులకు రైతు బంధు కార్యక్రమాలు, అలాగే ఆసరా వితంతువులకి వృద్ధులకి ఇచ్చే పెన్షన్ కార్యక్రమాలు, ఇంటింటికి నీళ్ళిచ్చే కార్యక్రమం, మిషన్ భగీరథ, అలాగే కాళేశ్వరం ప్రాజెక్టు, ఇవన్నీ కూడా ఆయన ఆధ్వర్యంలో సాకారం కావాలని చెప్పి మేమందరం కూడా కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఎవరిని చూసినా వీళ్ళొక్కలే కాదు, మనం ఎయిర్పోర్ట్కి అందుబాటులో ఉన్నాం. ఎయిర్పోర్ట్లో కూడా మహిళలు భారీ స్వాగతం పలికేందుకు ఏదైతే తెలంగాణ చిహ్నమైనటువంటి ఆ బతుకమ్మలతోటి కూడా స్వాగతం పలికి హారతి పలికి విశాఖపట్నానికి ఆహ్వానించేందుకు భారీ సంఖ్యలో చేరుకుంటున్నారు. 11:50 చేరుకునేటటువంటి ముఖ్యమంత్రి కోసం విశాఖపట్నం ఎదురు చూస్తుంది. దీనికి నిదర్శనమే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు మొత్తం కూడా. ఎందుకంటే తెలంగాణకు సంబంధించినటువంటి ఒక నాయకుడు కాదు ఆయన, దేశానికి కావాల్సినటువంటి నాయకులు. ఆయన ఆలోచన విధానం దేశానికి ఉపయోగపడుతుంది. రైతాంగానికి కావచ్చు, పారిశ్రామిక రంగానికి కావచ్చు, ఇంకా ఏ సంక్షేమ రంగానికైనా సరే ఉపయోగపడేటువంటి పథకాలను ప్రవేశపెట్టినటువంటి కేసీఆర్ ఆలోచన విధానం మాకు కావాలి అనేటటువంటి ఆలోచనతోటి మేము ముందుకు వచ్చామని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. రాజేష్.